విశాఖలో రిటైర్డ్ ఇంజనీర్ శ్రీనివాసరావు అక్రమాస్తులను చూసి ఏసీబీ షాక్ అయింది. 2.5 కిలోల బంగారం, 20 కిలోల వెండి, లక్షల కొద్దీ కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. సోదాల్లో 5 బ్యాంకు లాకర్ తాళాలు బయటపడ్డాయి. అవి ఇవాళ తెరుస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఎస్ఈ కళ్లేపల్లి శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. విశాఖ, సాలూరు, హైదరాబాద్ సహా 5 చోట్ల ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. పలు డాక్యుమెంట్లతో పాటు 3 ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, 2 ఫ్లాట్లు, 18.57 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. 61.87 లక్షల నగదు, సుమారు 2.5 కిలోల బంగారం, 20 కిలోలకు పైగా వెండి, కారు, 2 వీలర్తో పాటు విలువైన గృహోపకరణాలు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాల్లో 5 బ్యాంకు లాకర్ తాళాలు దొరికాయి. అవి ఇవాళ తెరుస్తామని ఏసీబీ అధికారులు చెప్పారు. శ్రీనివాసరావును కోర్టులో హాజరుపరిచారు.